అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు ప్రతినిధులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యతను నీటి వినియోగదారుల సంఘాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2027 లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎక్కడికక్కడికి కెమెరాలు పెట్టి మీ రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లున్నాయో నేరుగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు చూసుకునే రోజు తొందరలో క్రియేట్ చేస్తాం. కాలువల్లో కూడా నీళ్లు రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడు నీళ్లు వస్తున్నాయో అవన్నీ కూడా చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈ రోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పోలవరం ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. అలాంటి జీవనాడిని భ్రష్టు పట్టించారు, గోదావరిలో కలిపేశారు. డయాఫామ్ వాల్ ని పూర్తిగా సర్వనాశనం చేసి 440 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ ఏర్పాటు చేసి 1000 కోట్లు అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక దుర్మార్గమైన పాలనలో జాగ్రత్త తీసుకోకుండా పోయిన దాని వల్ల 440 కోట్ల రూపాయలతో అయిపోయేది అదనంగా 1000 కోట్లు అయింది. టైం కూడా ఎక్కువ అయింది. కానీ ఏది ఏమైనా పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్రం ఇచ్చిన పూర్తి సహకారంతో పోలవరాన్ని పూర్తి చేసి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం.